అర్జున్ రెడ్డి RX 100 రేంజ్ సినిమా మరొకటి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఈ వారం మన ప్రేక్షకుల ముందు రాబోతుంది. అదే డ్రింకర్ సాయి. ప్రస్తుతం ఆ సినిమాని మన ప్రేక్షకుల ముందు తీసుకొస్తున్న డైరెక్టర్ కిరణ్ తిరుమల శెట్టి గారు మనతో ఉన్నారు. సార్ ఆయనతో మాట్లాడదాం ఒకసారి సినిమా గురించి. హలో సార్. హాయ్ భయ్య. సార్ డ్రింకర్ సాయి ఈ నెల 27న ప్రేక్షకుల ముందు రాబోతుంది కదా. అవును. సో దాని గురించి ఒకసారి. డ్రింకర్ సాయి సినిమా అనేది ఈ నెల 27వ తారీఖున రిలీజ్ అవబోతుంది. థియేటర్స్ అన్ని మొత్తం తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కాబోతుంది. మీరు అన్నారు అర్జున్ రెడ్డి RX 100 ఆ తరహాలో ఉందని మాట్లాడుతున్నారు కాబట్టి అంటే చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంది. కానీ దానిలోనే మనం ఇంకో కోణం చూసుకోవచ్చు. ఒక గీతాంజలి చూసుకోవచ్చు, అట్లాగే ఒక 7G బృందావన కాలనీ చూసుకోవచ్చు, అట్లా ఒక ప్రేమిస్తే కూడా చూసుకోవచ్చు. అంటే ఇవన్నీ నేను యాక్చువల్గా ఈ కథ రాసేటప్పుడు నేను అనుకుంది ఏంటంటే మైండ్లో ఒక 7G బృందావన కాలనీ సినిమా ప్లస్ ఒక గీతాంజలి రెండు కలిపితే ఎలా ఉంటుంది అన్న థాట్ చేసుకున్న సినిమా కాబట్టి మీకు ఆ ఫ్లవర్ కనిపిస్తుంది అనమాట. అదేంటంటే మన అర్జున్ రెడ్డి మీద అన్నట్టు RX 100 ఆ టైపు. నేను ఓన్లీ యూత్ కోసమే పోయే సినిమా చేసింది, కుర్రాళ్ళ కోసం చేసింది. దానిలో ఫ్యామిలీకి సంబంధించినటువంటి కంటెంట్ కూడా కలవబట్టి ఇది హోల్గా మొత్తం అందరు చూడొచ్చిన సినిమా తయారైంది అనమాట. ఇది డ్రింకర్ సాయి అనే సినిమా. రెండు క్లాసిక్ సినిమాలను చెప్పాడు, ప్రేమిస్తే కానీ అటు గీతాంజలి కానీ. సో ఈ సినిమాని క్లాసిక్ రేంజ్లో నిలబెట్టే అంశాలు ఈ సినిమాలో ఏముంటాయని అనుకుంటాను? కంటెంట్ కంటెంట్ ఇప్పుడు మేకింగ్ పరంగా నేనేమి డైరెక్టర్గా మణరత్నం కాదు, నేనేం కాదు, అట్లా నా కెమెరామెన్ PC శ్రీరామ్ కాదు. కాబట్టి ఒక ఇన్స్పిరేషన్ చెప్తున్నా. అంటే వాళ్ళు చూసినప్పుడు మనం ఎంత బాధపడ్డాము, అరే గుండెలు తడతా ఉంటుంది. నాకు నిజంగా 7G బృందావన కాలనీ సినిమా చూసిన తర్వాత మైండ్ పోయింది. నాకు ఆ అమ్మాయి గుర్తొచ్చేసి అసలు చాలా డిస్టర్బ్ చేసేసింది. అట్లా ఈ డ్రింకర్ సాయి సినిమా కాబట్టి సాయి క్యారెక్టర్ గుర్తొస్తుంది అందరికీ. గుర్తొచ్చి అరే అరే ఏంట్రా పాపం వాడికి అలా జరిగింది, అంత హ్యాపీగా ఉండేవాడు, చిచ్చి అట్లా ఉండకూడదు అని చెప్పి ఆడియన్ ఒక 2-3 రోజులు హంట్ చేస్తుంది. అట్లా క్లైమాక్స్ అలా వచ్చింది మన సినిమాలో. దాని గురించి మేము గట్టిగా చెప్పగలుగుతున్నాం. వన్స్ ఆ డ్రింకర్ సాయి క్యారెక్టర్ జనాల్లోకి వెళ్ళిందంటే అలా ఫీల్ అవుతారని అంత. లేకపోతే ఇప్పుడు నేను సూపర్ హిట్ బ్రహ్మాండంగా ఉందని చెప్తాను, రేపొద్దున తుస్సుమంది అనుకోండి, మీరు అక్కడ కనబడితే నేను దాక్కోవాలి. ఆ అవసరం నాకు ఎందుకు? ఇంటర్వ్యూ కూడా ఎవరు కదా, పక్క పోతా కదా, నా సినిమాలో పక్క ఏమి లేదు, ఇన్నొచ్చి అడుగుతున్నాడు ఏమో చెప్పి దొరికిపోవటం కంటే కూడా అని చెప్పి అనుకుంటా. కానీ ఇంత కాన్ఫిడెన్స్కి వచ్చి నేను చెప్తానంటే అందరికీ కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ ఏంటంటే నా దాంట్లో ఒక సోషల్ ఇష్యూ ఉంది కాబట్టి దాన్ని కొంచెం కమర్షియల్ చెప్పాను, అది ఖచ్చితంగా ఆడియన్కి ఎక్కుద్దాను కాబట్టి నేను ఇంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఈ మీడియా మూడ్లో కూడా కొంతమంది ప్రెస్ మీట్లు వాళ్ళు కూడా కొంతమంది సో దీన్ని మేరీ బోల్డ్ డైలాగ్స్ వల్ల అలా అనుకుంటున్నారా? మేబీ ఇప్పుడు మీరు అన్నట్టుగా అర్జున్ రెడ్డితో కంపేర్ చేస్తున్నారు అన్నారు కదా. సో ఈ మాట అన్నప్పుడు మా DOP ఒక మాట అన్నాడు, బోల్డ్ సినిమా ఇది గోల్డ్ సినిమా. నిజంగా నాకు భలే, నేను కూడా అంట. మీరు చూస్తున్నారు దాని ప్రకారం ఇదేదో ఒక రకమైన బూత్ సినిమా టైప్ కాదు. ఇదేంటంటే ఒక వెజ్ అండ్ నాన్ వెజ్ లవ్ స్టోరీ ఉంటుంది దీనిలో. అట్లా ఒక ఆర్గానిక్ అండో ఇంకో ఏదన్నారు మొన్న, అది కూడా ఈ కౌంటర్ ఎన్ని కొటేషన్ మన వాళ్ళే పెట్టారు, ప్రెస్ వాళ్ళే పెట్టారు. అట్లా ఏంటంటే ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు నేనేమంటానంటే ఒక సోషల్ ఇష్యూ ఉంది, సపోజ్ ఒక ఆత్మహత్యలో సంథింగ్ ఏదో ఒకటి ఉంది, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఉన్నదాన్ని ఉన్నట్టు తీసేస్తే నీకు థియేటర్లో ఒక్కడు ఉంటాడు, ప్రొజెక్ట్ వేసేవాడు ఉంటాడు, ఎవడు రాడు, మొహం కూడా చూడ్డు. కానీ అబ్బా ఎంత మంచి పాయింట్ రా, అవార్డు అని దానికి వస్తాయి, ఎంత మంచి పాయింట్ రా, అసలు ఇంత అద్భుతంగా తీశారు. బయట జనాలు ఎవ్వడం ఉండడు, ఈగలు తోలుకుంటూ ఉంటాడు, అది చూస్తాడు, పూట చూస్తాడు, రెండో పూట నుంచి క్లోజ్. అది అవార్డులు అది గెలిచిందంట, ఏదో IFFF ఏదో అవార్డులు కొట్టిందంట, 36 అవార్డులు వచ్చినాయంట. ప్రొడ్యూసర్ ఏంటి ఉపయోగం? డైరెక్టర్ తెలుస్తాడా? ప్రొడ్యూసర్ ఎవరు తెలియదు. అదే పాయింట్ని ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్లో పెట్టి చూపిస్తే సినిమా సూపర్ హిట్. జెంటిల్మెన్, ప్రేమికుడు, భారతీయుడు, అపరిచితుడు, ఒకే ఒక్కడు, ఇవన్నీ ఏంటి భయ్యా ఇష్యూ ఉంటుంది. కానీ కమర్షియల్ యాంగిల్, ఆ తరహా కమర్షియల్ యాంగిల్ మనం తీసి అంటే రేంజ్ 100 కోట్ల మనకున్న చిన్న బడ్జెట్లో మనకున్నటువంటి ఒక సోషల్ కాన్సెప్ట్ని ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీలు ఇన్వాల్వ్ చేసుకుంటే చెప్పేది అది మనం డ్రింకర్ సాయి. ఇప్పుడు మీకు సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయింది. అవును. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ రేంజ్ ప్రమోషన్ వచ్చింది. సో దానిపైన అంటే చూసాం భయ్య, మొత్తం ప్రొడక్ట్ రెడీ అయిపోయింది మన దగ్గర. సరే దీన్ని ఎలా జనాల దగ్గర తీసుకెళ్ళాలి, మనకైతే థియేటర్కి వచ్చేది ఫస్ట్ యూత్. సరే చూసుకున్నా మన సినిమాలో యూత్ కంటెంట్ ఉంది, కంటెంట్ మొత్తాన్ని టీజర్ కొట్టేసి దాన్ని సోషల్ మీడియాలో వదిలేము. జనాలకు బాగా కనెక్ట్ అయిపోయింది అది. అరే ఏమో దాంతోపాటు బూతులు కూడా పడినాయి నాకు. నేను బూతులు అనుకుంటే నాకు బూతులు మాట్లాడారు, బోల్డ్ మంది కామెంట్లు పెట్టారు. అరే ఎలా అనుకుంటున్నారు వీళ్ళు, కొంచెం ఎంటర్టైన్గా తీసుకుంటారు, సరదాగా తీసుకుని అనుకుంటే ఆమె సీరియస్ అయిపోయారా, అట్లానే ఫ్యామిలీ ఆడియన్స్ కాదన్న టైపు వెళ్తున్నారు కాబట్టి అదాకా కాదని నా దానిలో ఉన్నటువంటి ఫ్యామిలీ సంబంధించిన ఐటమ్స్ని నేను ట్రైలర్ కింద కట్ చేశాను. ఎవడొక్క మాట అలా దీనిలో భలే ఏదో ఉందరా, మ్యాటర్ ఉందరా, అది పెయిన్ఫుల్ లవ్ స్టోరీ అన్న స్థాయి తీసుకొచ్చుకున్నా. తర్వాత ఈ రెండేనా అసలు ఇంకేం లేదంటే మ్యూజికల్గా మంచి బ్రహ్మాండమైన మ్యూజిక్ ఉంది సినిమా, దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నా. ఇవన్నీ ఎంత ప్రొసీజర్గా పద్ధతికి చేసుకుంటే వెళ్ళబట్టి జనాల్లో ఈరోజు అలా వెళ్ళి డ్రింకర్ సాయి కోసం ఎదురు చూసే సిచ్యువేషన్ వచ్చింది భయ్య.
రైట్. ఒక సినిమా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలంటే మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును అవును ఈ సినిమాలో చూసుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఈ ఈవెంట్ లో ప్లే చేసిన 3 సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో అనిపించినాయి. అవునవును. సో శ్రీవసంత్ గారి గురించి. శ్రీవాసంత్ నా బెస్ట్ ఫ్రెండ్ భయ్య యాక్చువల్గా. ఇప్పుడు వేరే మ్యూజిక్ డైరెక్టర్ అనుకో ఏమైనా అవసరం ఉంటుంది నాకు, వాళ్ళకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలిసి వెయిట్ చేసి మన వల్ల కాదు ఇంత. శ్రీవాసన్ నా ఫ్రెండ్, అన్న ఎక్కడ ఉన్నావు అంట, ఆఫీస్లో నువ్వు చేస్తున్నా నాకంట 5 నిమిషాలు వెళ్ళి కూర్చుంటా, నాకు ఒక ఐడియా వచ్చింది, నాకు మ్యూజిక్ అన్నాను చూడని చెప్పి యూట్యూబ్ తీసి ఈ సౌండ్ని చూసేవాడిని వెంటనే కొత్తగా ఉంది, ఇది క్యాప్చర్ చేసి పెట్టి దగ్గర నాకు టైం వచ్చినప్పుడు చెప్తా అంటే మనోడు ఏం చేస్తాడు, దాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని కాపీ చేసుకొని ఒక వాటర్లో పెట్టుకుంటాడు. అన్న సిట్టింగ్స్లోకి వచ్చినప్పుడు నీకు ఆ రోజు మీ ఇంటికి నువ్వు బయటకు వెళ్ళిపోతానంటే నా ఆపి నీ దగ్గరకు వచ్చి కూర్చున్నాను కదా, ఆ రోజు నీకు సౌండ్ పెట్టి ఆ సౌండ్ ఒకసారి వినిపించాను వినిపిస్తాడు. దీన్ని నాకు ట్యూన్లో నాకు ఈ సౌండింగ్ బాగా బేస్ మీద రావాలి అని మన జేబీ మనకు మొత్తం అంత ఫీడింగ్ మొత్తం జేబీ జీవన్ బాబు అంటే మన ఈ రోజుల్లో బస్ స్టాప్ మ్యూజిక్ డైరెక్టర్, మన మ్యూజిక్ మొత్తం ఆయనే, మన సినిమా మొత్తం మ్యూజిక్ అంతా మన కీబోర్డ్ ప్లేయర్ మొత్తం ఆయనే చేశారు. అన్న జీవన్ అన్న కొంచెం దీన్ని పెట్టి నువ్వు ట్యూన్ చేసుకున్నా అలా చేసుకున్నా, అట్లా నాకు కంఫర్టబుల్ ఉండే మనిషి నాకు. నేను అక్కడ నా సినిమా నాకు 5 కోట్ల బడ్జెట్ వచ్చింది, మంచి మ్యూజిక్ పెట్టుకున్నాం, నాకు ఉండదు భయ్య, నాకుతో జర్నీ అవుట్ చేశాడు ఆడుతుంది, మంచి అవుట్పుట్ తెచ్చుకుంటూ సినిమా చేసుకుంటాం. అట్లని ఈరోజు భగవంతుడి దేవాలయం మన సినిమా పెద్ద సూపర్ హిట్ అయిపోయింది. డ్రింకర్ సాయి నేను ఇప్పుడు వేసుకున్న గ్లామర్ బండే వాడతా చెప్తున్నా. నేను తాగే యూసఫ్ కూడా టీ స్టాల్ దగ్గరికి వెళ్తా, ఏంటి అక్కడే మీటింగ్లు పెట్టుకుంటా, అక్కడే చేసుకుంటా. నేను జూబ్లీ హిల్స్ వాతావరణం పనికిరాను భయ్యా, డబ్బులు వచ్చినా ఏం వచ్చినా మనంతా రట్టు కొట్టిన వారం అంతే. మనం నుంచొని మారుతుంటే మధ్యలో వచ్చిన పొగ సిగరెట్ పొగ అంతే మన పరిస్థితి అంతే. అంటే జీబలిసిపోయిందిరా సినిమా హిట్ అవ్వగా అసలు అంత ఛాన్స్ లేదు ఎవరికి కోనది, ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చిన అట్లా ఉంటాను. టీజర్ ట్రైలర్ చూస్తుంటే హీరోయిన్ క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు బాగి అన్న ప్రతిసారి నాకు ఫిదాలో భాను క్యారెక్టర్ గుర్తొస్తుంది. సో ఆ రేంజ్ లో ఇంపాక్ట్ ఉంటుందా ఈ సినిమాకి సంబంధించి బాగి క్యారెక్టర్? బాగి క్యారెక్టర్కి అసలు యాక్చువల్గా సినిమా మొత్తం మీద ఒక 90 సీన్లు ఉంటాయి భయ్య, హీరో సీన్లో 70 ఉన్నాయి, హీరోయిన్కి 80 ఉన్నాయి, 10 సీన్లు మిగతా వాళ్ళు పంచుకున్నారు. అంత ఫుల్ అంత క్యారెక్టర్ అసలు ఎవరికన్నా వస్తుందా? జస్ట్ ఏంటంటే సాంగ్ వచ్చే ముందు హీరోయిన్ వస్తుంది రెగ్యులర్గా మన సినిమాలకి, ఏదో ఆడవాలన్నప్పుడు హీరోయిన్ వస్తుంది. కానీ మన సినిమాలో 70 సీన్లు రాసి పెట్టుకుని పోయా నేను. అందుకే ఇంత టైం తీసుకొని సినిమా మొత్తం చూస్తారు వీళ్ళు, చూసినప్పుడు హీరోయిన్ ఫేసు హీరో ఫేసు కనుక నచ్చకపోతే మనం చేసిన సమంత ఉదయిపోద్రా బాబు, ఫస్ట్ వాళ్ళిద్దరు నచ్చాలి ఆడియన్కి అని చెప్పి ఇంత టైం తీసుకుని వాళ్ళిద్దరు సెలక్షన్లో చాలా కేర్ తీసుకున్నాను. ఎందుకంటే సినిమా అంతా వాళ్ళిద్దరి మీద ఉంది. ఆ బాగి క్యారెక్టర్ చెప్తున్నాను, హీరో కంటే ఎక్కువ క్యారెక్టర్ అమ్మాయిది. అసలు అమ్మాయి చేసే కామెడీ కానీ కామెడీ అమ్మాయిది మనం అనుకుంటాం, కామెడీ క్యారెక్టర్ చేస్తుంది, దానికి ఎమోషన్స్ ఉంటాయి, దాని కోపం అయితే ఒక బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మను పట్టుకుని ఫుట్బాల్ ఆడుతుంది పేరుతో పిలుచుకొని. అదే అంటున్నా, పేరు పిలిచి సాయిగా అని చెప్పి ఆ బొమ్మను పట్టుకుని కుమ్మేస్తుంది ఎమోషన్ అంతా. ఆడికి అమ్మాయికి ఇష్టం వచ్చినప్పుడు కూడా ఆ బొమ్మని తీసుకొని హక్ చేసుకుని ఏడ్చుద్ది. అట్లా ఒక క్యారెక్టర్ ఆ బొమ్మ అనేది సినిమాలో. సో ఇక హీరో ధర్మ గారి గురించి ఏం చెప్తారు? ధర్మ నా తమ్ముడు అంతే, నా తమ్ముడు నేను నా మాట జవదాటాడంటే, ఎందుకంటే మా ఇద్దరికి అంత అండర్స్టాండింగ్ ఉండి ప్రతి సీను సార్ ఒక్కసారి చూపించండి సార్, నేను చూపించాలి, ఒకవేళ మనోడు చేయలేకపోతే ఇలా కాదు లేదు ఇంకోసారి చేద్దాం, కాదండి మీరు ఫస్ట్ చేసింది చూపించండి, నేను చేస్తా కంపల్సరీగా, వచ్చేవరకు చేస్తా, టైం లేదు మహేష్ దాని మీద కూర్చుంటే అట్లా మనకి ఇచ్చిన టైం చాలలేదు సార్, అదే బాగుంది మీరు ఇందాక చెప్పిందే బాగుంది నా కళకి అండర్స్టాండింగ్. ఇప్పుడు నేను యాక్ట్ చేసి చూపించినప్పుడు నా ఎక్స్ప్రెషన్ బట్టి సార్ ఇదే బాగుంది అంటాడు, మనోడు చేయలేకపోతే ఇది కాదు ఇంకోటి చేద్దాం అంటే నాకు అదే బాగుంది. అట్లా అండర్స్టాండింగ్ మీద సినిమా మొత్తం చేసుకున్నాను. ఒక ప్రతి సీను నన్ను అంటే చాలామంది నా ఫ్రెండ్స్ అంటారు అసలు డ్రింకర్ సైజ్ వస్తుంటే నువ్వు మాట్లాడుతున్నట్టు ఉంది హీరోని, నువ్వు మాతో మాడుతుంటావు రెగ్యులర్గా, నువ్వే చూసినట్టుంది మాకు అంటారు. అంటే మన ఫస్ట్ నేను నమ్మేది అంటే డైరెక్టర్ అనేవాడు ఆ క్యారెక్టర్ మైండ్లో ఎక్కించుకోగలిగితే అది ఎదుట ఉన్న ఆర్టిస్ట్ చెప్పుకోగలుగుతాడు, బయటకు వస్తుంది. డైలాగ్ పేపర్ రాసుకొని చేసి మాట్లాడి ఆర్టిస్ట్ వచ్చాడు మాట్లాడు ఆర్టిస్ట్. ఆ విషయంలో మాత్రం నేను చాలా పర్ఫెక్ట్గా ఉంటాను అయ్యా. నేను క్యారెక్టర్ని నమ్మాను అంటే ఆ క్యారెక్టర్ నేను వెళ్ళిపోతాను, ఫస్ట్ వెళ్ళిపోయి నా హీరో హీరోయిన్ ఇద్దరికి నేను వెళ్ళిపోతాను. అమ్మాయి విషయంలో అమ్మాయికి వెళ్తా, అబ్బాయి విషయంలో అబ్బాయి చేసుకోబట్టే వచ్చింది. డెఫినెట్ మీరు చూసిన తర్వాత ఇప్పుడు ఎంత చెప్పిన రిలీజ్కి ముందు ఎంత చెప్పినా మనకు పులిహార అవుతుంది భయ్యా. యాక్చువల్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడిన దానికి ఏంటంటే మీరు చూసుంటారు, అదే ఇది మీరు మాట్లాడిన దానికి నేను చెప్పిన దానికి అవునండి మీరు సార్ చెప్పారు నిజమేనని అంటారు. సో మీ మాటల్లో లాస్ట్ వన్ ఫైనల్ క్వశ్చన్, మీ మాటల్లో మీరు మెగా ఫ్యాన్గా మాకు వినిపించింది మీరు ఇంతకుముందు చెప్తుంటే, నేను కల్ట్ మెగా ఫ్యాన్ని. సో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజెంట్ యంగ్ డైరెక్టర్స్కి చాలా అవకాశాలు ఇస్తున్నారు ప్రజెంట్ ఆయన లైనప్ అంతా. సో తొందరలో మీరు కూడా మెగాస్టార్ గారికి ఒక కథ చెప్పి ఆయనతో ఒక సినిమా చేసే అవకాశం ఉందంటారా? ఎప్పటివరకు చూడొచ్చు సార్? ఇచ్చిన నా వల్ల కాదు భయ్యా, నాకు షివరింగ్లు తప్ప ఆయన్ని డైరెక్ట్ చేయడం భయ్యా. అసలు మిగతా వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళ ఫ్యాన్లు కాకపోవచ్చు,
నేను ఆయన భక్తుడిని చిన్నప్పటి నుంచి. అసలు ఆయన చూస్తేనే ఆయన పక్కన దాక్కునే టైప్ నేను. ఇంకా ఆయన ఎంత పోటీ కథైనా సరే డైరెక్షన్ చేయటం ఆయనతో అనేది అసంభవం అయ్యే జరగని పని అది, అంతే. జరగని పని అది. ఆయన ఇస్తా రారా బాబు నువ్వు చేసుకోరన్నా సరే నేను చేయలేను అది. నేను చేయలేను. ఆయన నేను చెప్పడం ఏంటి భయ్యా, నా వల్ల కాదు అది. నాదంతా నా బొట్టు హీరోలు పెట్టుకుని చక్కగా నీట్గా ప్రశాంతంగా చేసుకుంటా, టెన్షన్లు పడకుండా. నెక్స్ట్ కూడా నేను ధర్మం మీదనే చేసుకుంటున్నాను నెక్స్ట్ కూడా. అంతే తప్ప మనం ఓకే వేసేద్దాం డైరెక్ట్గా నాకు వద్దు భయ్యా. నా కథకి ఎవరు సెట్ అవుతాడో కొత్త కూరలతో నేను మ్యాక్సిమం వెళ్తాను. నేను కొత్త కూరలని కాస్త మంచి నీట్గా టైం తీసుకొని జాగ్రత్తగా మనం అనుకున్నది జరుగుద్ది భయ్యా. కొత్త వాళ్ళు అయితే కొంచెం సీనియర్ హీరో ఇంకో బొక్కలో నువ్వు చేసిన ఒక సినిమా ఇంత ఎక్స్పీరియన్స్ అయిపోతాం భయ్య. ఎందుకు అంత కర్మ మనకి. సో ఫైనల్గా డ్రింకర్ సాయి గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు ఫైనల్గా? డ్రింకర్ సాయి మీ హృదయాలను బలంగా తాకుద్ది. ఖచ్చితంగా మీరు 2-3 రోజులు డ్రింకర్ సాయి మా బాధలో ఉంటారు. బయటకు వచ్చి సో ట్రాన్స్లో ఉంటారు. ఎంటర్టైన్గా వెళ్తారు థియేటర్కి. బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ ట్రాన్స్లో ఉంటారు. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా మీ డ్రింకర్ సార్ బ్లాక్ బాస్టర్ కావాలని మీకు కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్. తప్పకుండా హిట్ అవుతుంది. మళ్ళీ మీ దగ్గరికి వచ్చి నేను తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ. ఇది డ్రింకర్ సార్ డైరెక్టర్ కిషోర్ గారితో, కెమెరా అభిలాష్తో సంతోష్ కుమార్, పల్లవి టీవీ.